ఏం కూర వండుతున్నా? ఏం కూర వండుతావు? దుంపలు టమాటా. ఎన్ని గంటలు తింటారు? 9-10. అప్పుడు దాకా చూసా. ఈరోజు తినంగా శుక్రవారం. చూద్దాం, ఆ రోజు చూద్దాంలే. ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారా? ముసలాడు ఇక్కడే ఉంటాడా? బండి ఎట్లేదు, నడిచే వచ్చిన. ఇట్లా వంట చేసుకుంటారు అన్నమాట. రైస్ పెట్టున్నారా? చూపి రైస్ చూపి. ఇంకా ఉడుకుతుంది. 365 రోజు పొలం గట్టు మీద ఉంటారు కదా? ఉద్దానం వెళ్తే చేపలు దొరుకుతాయి మీకు? రోజు చేపలేనా? ఆంధ్ర ఉద్దానం సైడ్ వెళ్తే, అదే సముద్రం గట్లకి వెళ్తే వీళ్ళకి చేపలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చారేట్ వండుతారా? కర్రీ అయినా? గింజానమే తింటారు. గింజానమే తింటారు. చూడండి మొత్తం అన్నమాట. పెట్టేస్తా, యూట్యూబ్లో పెట్టేస్తా నీకు. యూట్యూబ్లో పెడతా. వారిస్తావా ఇది? గింజనం బాగుంటది కదా? చూడండి ఎలా అనమాట. గింజి మధ్యాహ్నం తీసుకెళ్తారా ఇది తాగడానికి? ఇప్పటికే. మరి మధ్యాహ్నం ఏం తినరు? టైం కుదరక తినట్లేదు. మళ్ళీ రాత్రికే. వీళ్ళకి టైం కుదరదు అనమాట. ఇప్పుడు 10 గంటలు తిని మళ్ళీ రాత్రి 10 గంటలు తింటారు. వీడియో పెట్టేస్తున్నా, అందరు చూస్తారు యూట్యూబ్లో. చూడండి మొత్తం కోస్తున్నారు ఇక్కడ. ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డ అన్నీ కోస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? చిన్నప్పటి నుండి ఉన్నది. మీ తాతల కాలం నుండి? వీళ్ళ తాతల కాలం నుండి అనమాట ఇది చేస్తున్నారు. మీ సొంతూరు ఎవరు? నందిగాము. నందిగాం నుండి ఇక్కడికి వచ్చారనమాట. చూడండి కోస్తున్నారు ఆలుగడ్డ. కొయ్యో. మీరే కొనుక్కుంటారు? రైతులు ఇస్తారా ఇవి? రైతులు ఇస్తారు. మంది ఎవరు వేస్తే వాళ్ళే ఇస్తారు. డైరెక్ట్ అన్ని కలిపి ఉండేసేయడమే. ఆయిల్ ఏటి ఉండదు. ఆయిల్ లేకుండా తింటారు అనమాట. ఇట్లానే తినాలి, ఆయిల్ లేకుండా. పాడైపోయింది అది. ఆయిల్ లేకుండా వండుతున్నారు అనమాట. ఇది కడిగి చేసేస్తుంది. తిన్నాకంటే మంది కొట్టేసి ఉంటాం.
అవునులే, మందు కొట్టేస్తారు. ఆయిల్ లేకుండా తినడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా మాకు ఆయిల్ లేకుండా తినాలి. పసుపు వేసి నీళ్ళే ముద్ర పసుపు వేస్తున్నారు. నీ దగ్గర తింటే టేస్ట్గా ఉంటుంది అనమాట. అవును కానీ మీరు ఫోన్ చేయి బస్ చేయవు. బ్రష్ చేయలేదు నేను. చేసి నాకు తినేది అయ్యే బండి తేలి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. మరొకసారి ఎప్పుడైనా తింటాలి. మరి మేము ఇటు అంటే ఏరే కొన్నాడు మరి కనబడుతుంది. ఎవరైనా కొన్నాడు శుభ్రంగా ఉంటుంది. అవులేని వండుతారులే. ఇక్కడ పొలం గట్టు మీద ఉండేది టేస్ట్ ఉంటుంది అనమాట. అది మళ్ళీ మీరు వండితే ఇంకా బాగుంటుంది. చింతపండు అనమాట, చింతపండు నానబెట్టున్నారు. చూడండి, అది ఇటువంటి ఆయిల్ వాడకుండా వీళ్ళు గత చాలా సంవత్సరాలు ఉందన్నమాట ఇలా తింటున్నారు అనమాట. ఇంతవరకు వీళ్ళు ఆయిలే వాడలేదన్నమాట. ఆయిల్ వాడకుండా అనమాట వీళ్ళు వంట చేసుకుంటూ తింటున్నారు. అసలు మనం ఉండలేమో అండి ఆయిల్ లేకుండా. వీళ్ళని చాలా సంవత్సరాల నుండి ఆయిల్ వాడకుండా తింటున్నారు. ఉప్పు అంత వేస్తావా? చింతపండు వేస్తావా? నానేసి వేస్తావు చింతపండు. ఉడికిపోయినట్టు ఉందిగా, ఉడికింది ఇంకొడకాలి. చింతపండు వేసేస్తావు ఇక. చూడండి, చింతపండు వేస్తున్నారు, కలుపుతున్నారు. కనిపిస్తే అందరూ చూస్తారు ఇది. మొత్తం జాలి మొత్తం తీస్తారు కదా. ఎక్కడికి వెళ్ళినా జాలి మోసుకుంటూ వెళ్తారు కదా. రేపటి కోసం మళ్ళీ రాత్రి తెల్లగొన్నారు చలికి. ఈయనకి అలవాటు అయిపోయింది కదా. చూడండి, చింతపండు వేస్తున్నారు. వెళ్తాయి. వేస్తున్నారు చింతపండు. అయిపోయింది. మరిగిపోతే దించేస్తారు ఇక. చూడండి, మొత్తం ఇట్లా వంట చేసుకుంటూ ఇక్కడ ఆ గుడిలో అక్కడ చూసుకుంటూ ఉంటారనమాట. ఈ కారణం బాబా
2-3 సార్లు బట్టి గుడ్కి వెళ్ళి పళ్ళు కలుగుతున్నా ఫోటోలు లాగుతాను. మేకలు అమ్ముతారా? అమ్మరా? ఏమి కావాలంటే అమ్ముతారా అంత? అంటావు ఎన్ని ఒకటే పెద్ద మేకే పండగ. ఈ రోజైతే మా పొలంలో ఈ గొర్రెల మంది అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఎందుకు వేసామంటే మేము సేంద్రియ వ్యవసాయం చేద్దామని ప్లానింగ్తో ఈ మంది అయితే వేయడం అయితే జరిగింది. ఇది రాత్రంతా ఇక్కడే ఉన్నారనమాట, స్టే చేశారు. వీళ్ళు అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారా? వాళ్ళు కూడా ఇక్కడే అనమాట, ఇక్కడ ఉండే కదా ఈ ఏరియాలో పడుకున్నారు, గడ్డేసి ఉన్నారు ఆ ఏరియాలో నైట్ అంతా మంచులోన. మనం సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేద్దామని ప్లానింగ్తో అనమాట ఈ మందు అయితే వేయడం అయితే జరిగింది. ఇలాంటి మందులు వేస్తే పొలం సాంద్రత పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట పంట కోసం. అందుకోసమని మేము ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం అనమాట. వీళ్ళు గత చాలా సంవత్సరాల నుండి అనమాట ఇలా చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే ఈ పొలాల్లో ఉంటే వేస్తారనమాట. కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు, కానీ మనకి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనం ఇలాంటి మందులు అయితే వేసుకోవాలి, ఎటువంటి ఎరువులు వాడకూడదు అనమాట. వాటి కోసం అనేసి ఈ మందు అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇలాంటివి వేసుకుంటే మంచిది అనమాట. మనం ఎరువులు వాడి పంట పండిస్తామంటే అది మనకే ప్రమాదకరం. అందుకోసం అనేసి మేమైతే ఈ నిర్ణయం అయితే తీసుకొని ఈ పొలంలో ఈ మందు అయితే వేస్తున్నాము. ప్రతి సంవత్సరం వేస్తాము, కాకపోతే ఈ సంవత్సరం అయితే వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి, మొత్తం అన్ని గొర్రెలు మేకలు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి, అది తల్లి అయితే పాలైతే ఇస్తుంది అనమాట మేక పిల్లకి. ఇవి ఒకటి ఉన్నాయి చూడండి, మొత్తం చూడండి, తన తల్లి అనమాట పాలైతే ఇస్తుంది. చూడండి, ఇట్లా తన చలికి రాత్రంతా ఈ తల్లి దగ్గరే పడుకుందనమాట ఈ పిల్ల. ఇవి ఇక్కడ ఉన్నారా, వాళ్ళలాగా మనం ఒక్కరోజు కూడా బతకలేమండి. ఎందుకంటే వీళ్ళు 365 రోజులు పొలం గట్టులపైనే ఉంటారనమాట. అక్కడ చూడు వాటర్ తీసుకొస్తున్నాడు, 2 కిలోమీటర్లు వెళ్ళి వాటర్ తీసుకొస్తున్నాడు అనమాట. వీళ్ళలాగా మనం ఒక్కరోజు కూడా బతకలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇది ఉందా, ఈ గడ్డి మీదే పడుకున్నారు అనమాట రాత్రి అంతా. ఈ మంచులోనూ కూడా వాళ్ళు రోజుకి 2 పూటలే తింటారు. ఒక రాత్రికి ఎంత తీసుకుంటారు? ఎన్ని బియ్యం తీసుకుంటారు? 8 కుంచాలా? 8 కుంచాల బియ్యం. కాయగూరలు అటు తీసుకుంటారా? డబ్బులు ఖర్చుకి ఒక 150. ఖర్చుకి 150 ఇస్తారు. చాయ్ ఖర్చులు ఇవన్నీ ఇస్తారు అనమాట. ఈ ఊరని ఏ ఊరు నుండి వచ్చారు? ఆంధ్ర నుండి వచ్చారు. వీళ్ళు ఆంధ్ర అనమాట, మాది ఒడిస్సా. ఆంధ్ర నుండి ఒడిస్సా వచ్చి ఇక్కడ వేస్తున్నారు అనమాట. చూడండి.